స్థానిక ఏవి అప్పారావు రోడ్ గాంధీపురం జంక్షన్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా, జిల్లా ఎస్సీ మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే దేశాన్ని బాగు చేయడానికి పుట్టిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆనాటి సంఘంలో జరుగుతున్న దురాచారాలను అడ్డుకుని వాటిని రూపుమాపే దిశగా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో పాటు కలిసి పోరాటం సాగించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆనాడు వాజ్పేయి నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. బీసీల్లో వెనుకబడిన సామాజిక వర్గాలను గుర్తించి వారి కోసం పోరాటాలు చేసిన మహనీయుల సేవలను నిత్యం స్మరించుకుంటున్న ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు అడవాల రామకృష్ణ, కాలపు సత్యసాయిరాం, యనుమల రంగబాబు, యానాపు యేసు, తగరం సురేష్, గుర్రాల వెంకట్రావు, బూరా రామచంద్రరావు, అడప వరప్రసాద్, కందికొండ రమేష్, పడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి ఈరోజు. వారు 200 సంవత్సరాలు అంటే 2 శతాబ్దాల క్రిందటే భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా అనేక ఆలోచనలు విద్య గురించి కానీ, అదేవిధంగా సాంఘిక సంస్కరణల గురించి కానీ, చదువు అనేది సమాజానికి చాలా అవసరం. అంటే అంబేద్కర్ కంటే ముందే ఒక సంస్కర్త ఈ భారతదేశంలో ఉద్భవించాడు. ఆ దృష్ట్యా ఆయన చేసేటువంటి అనేక అంశాలతో ప్రేరేపితమై ఈవేళ మోడీ గారు ఒక ఆర్టికల్ కూడా వారి గురించి రాశారు. వారి భార్య భర్త చనిపోయిన తర్వాత కూడా వారి సంస్కరణ చేపట్టింది. ఆనాడు ప్లేగు వ్యాధి వస్తే దాంట్లో కూడా వారు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన సంస్కరణ స్వీకరించి ఆ ప్లేగు వ్యాధి వచ్చిన వ్యక్తులకి సర్వీస్ చేస్తూ ఆవిడ కూడా మరణించారు. పూలే గారి కోసం మనం మాట్లాడుకుంటే కనుక ఒక చరిత్ర, ఆయన చేసినటువంటి విధానాలు, ఆయన తీసుకున్నటువంటి సంకల్పంలో ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఒక బాసటగా, ఒక రోడ్డు, ఒక ప్లాట్ఫామ్ లాగా ఈరోజు ప్రతి ప్రభుత్వాలు కూడా వాటిని ఆచరణలో తీసుకుని ఎంతో కొంత న్యాయం చేసే పరిస్థితి ఈరోజు ఈ భారతదేశంలో పూలే గారి ఆశయానికి అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వాల్లో ఏ రోజు కూడా పూలే గారి ఆశయాల్ని ఏ ప్రభుత్వం కూడా పాటించకుండా తొంగలో తొక్కేసే కార్యక్రమం చేసిందే తప్ప ఏ రోజు కూడా బీసీలని, బడుగు బలహీన వర్గాలని వెలుగులో తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బడుగు బలహీన వర్గాలకే పెద్దపీట వేసి వాళ్ళ సంక్షేమమే మా యొక్క అభివృద్ధి అని చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి కూడా ఎంతో ఆసరాగా, తోడుగా ఉండి ఈరోజు ఒక చైతన్యాన్ని నింపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.